నాకు స్టాక్ మార్కెట్ లో ఇంపార్టెంట్ వచ్చేసి క్లోజింగ్. క్లోజింగే ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్లోజింగ్ మనకు ట్రెండ్ అనేది చూపిస్తుంది. క్యాండిల్ లో ఇక్కడ బ్రేక్ డౌన్ దగ్గర రెడ్ క్యాండిల్ ఫామ్ అయి ఫాల్ కాబోతుందా, బ్రేక్అవుట్ లో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయి బ్రేక్అవుట్ ఇవ్వబోతుందా, అలా మార్కెట్ లో మనకు ట్రెండ్ అనేది తెలుస్తుంది. దట్స్ వై మనకు క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్. సో క్లోజింగ్ లో కూడా ఏం కావాలి, మనకు పర్టికులర్ క్యాండిల్స్ కావాలి. ఆ క్యాండిల్స్ అనేవి ఇంపార్టెంట్ మార్కెట్ లో. చూడండి, ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ లో 50 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత దాని హై తో పాటు క్లోజ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ డే గ్రీన్ క్యాండిల్ అయితే గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్, రెడ్ క్యాండిల్ అయితే రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఇంపార్టెంట్. ఎవ్రీ డే మీరు ఈ పని 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత చేయాలి. 9:15 కి మార్కెట్ ఓపెన్ అవుతుంది, 9:30కి ఫస్ట్ క్యాండిల్ అనేది ఫామ్ అయిపోతుంది. అది గ్రీన్ అయినా రెడ్ అయినా మార్కింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత ఏమైంది అంటే మార్కెట్ లో ఇలా ఇంకో గ్రీన్ క్యాండిల్ వచ్చింది. గ్రీన్ క్యాండిల్ వచ్చి క్లోజ్ అయింది. విక్ అయినా కానివ్వండి, వితౌట్ విక్ అయినా కానివ్వండి, క్లోజ్ అయింది. కొద్దిసేపటి తర్వాత ఏమైంది, మార్కెట్ లో మళ్ళీ ఫాల్ వచ్చింది. మీదికి వెళ్ళి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. మళ్ళీ ఇలా ఒక మూమెంట్ అనేది మార్కెట్ లో చూడడానికి దొరికింది మనకు. ఓకే, దాని తర్వాత ఏమైంది, మళ్ళీ ఇక్కడ ఫాల్ అయిన తర్వాత ఇలా ఫాల్ అయిన తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఈ పాయింట్ తోని రిజెక్ట్ అయింది. విక్ విక్ తోని రిజెక్ట్ అయింది. రిజెక్ట్ కాగానే మార్కెట్ ఏం చేసింది అంటే దీని పక్కన ఇంకో ఇట్లా కింద కానివ్వండి, మీదైనా కానివ్వండి, విత్ రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, వితౌట్ రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, గ్రీన్ క్యాండిల్ అనేది ఈ పాయింట్ నుంచి అయినా కానివ్వండి, లేకపోతే ఈ పాయింట్ నుంచి అయినా కానివ్వండి రిజెక్ట్ అయ్యింది అనుకోండి. ఈ పాయింట్ నుంచి అయినా ఇలా రిజెక్ట్ అయ్యింది అనుకోండి. హై వాల్యూ అయినా కానివ్వండి, క్లోజింగ్ వాల్యూ అయినా కానివ్వండి, దీని లోపల మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది దొరుకుతుంది. మార్కెట్ లో ట్రెండ్ అనేది కంటిన్యూస్ గా ఫామ్ అవుతుంది బయింగ్ సైడ్.